Praise the Lord. దేవునికి స్తోత్రం అండి. Special thanks to dear pastor for inviting me here. ప్రత్యేకమైన నా వందనాలు పాస్టర్ గారికి చెప్తా ఉన్నాను, ఎందుకంటే ఆయన నన్ను ఇక్కడికి ఆహ్వానించారు. And also a special thanks to brother David. దీనికి నాకు అర్థం తెలీదు. No, you should faithful to translate every word. ఓకే, థ్యాంక్ యూ. So because ఆయన చాలా నాతో కనెక్ట్ అయ్యారు ఆ ఫోన్స్లో టెక్స్ట్ మెసేజ్ ద్వారా. We got connected through text messages, so therefore we know each other through that. So today something is going to happen in our life. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి విషయం మన జీవితాలు జరుగుతుందని నేను అనుకుంటా ఉన్నాను. Without faith it is impossible to please God. విశ్వాసం లేకుండా దేవుడిని తృప్తిపరచలేము. So expect something from God today. కాబట్టి దేవుడి దగ్గర నుంచి మీరు ఏదో దేవుడు మనకి అనుగ్రహిస్తాడని మీరు వేచి ఉండండి. Just not as like a routine every Sunday worship. ప్రతి ఆదివారం ఇక్కడ జరిగే ఆరాధన క్రమం లాగా కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి దేవుడి సన్నిధిలో ఉండి ఆయన దగ్గర నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయండి. Today also God wants to do some things in our life. ఈ రోజు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు మన జీవితాల్లో చేయాలని దేవుడు ఆశపడతాడు. Yesterday, today and forever Jesus Christ is same. నిన్న నేడు రేపు ఆయన ఏకరీతిగా ఉన్నాడు. So he will do today also. కాబట్టి ఈ రోజు కూడా తప్పకుండా ఏదో ఒకటి చేస్తాడు మన మధ్యలో. When you go out of this room, you will going to take something from God today. ఈ రోజు మీరు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు దేవుడు మీకు ఇచ్చేటువంటి ఆ యొక్క బహుమతిని, ఆ యొక్క అనుగ్రహాన్ని మీరు తీసుకొని వెళ్తారు ఇక్కడ నుంచి. Amen. ఆమేన్. Are you ready for that? మీరు సిద్ధంగా ఉన్నారా? I think so. Not all are happy with that. అందరూ సంతోషంగా ఉన్నట్టుగా కనబడడం లేదండి. No, they want to give something, not to take something from here. మీరు ఇవ్వాలనుకుంటున్నారు అనుకుంటా. No, if you want to give anything also, we are ready to take it here. ఒకవేళ మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. But also take something from God today. కానీ ఈ రోజు దేవుడి దగ్గర నుంచి మీరు తీసుకొని వెళ్ళండి. Book of Revelation chapter 1 verse number 8 says, ప్రకటన గ్రంథము 1:8 చెప్తా ఉంది. Jesus said, I am the Alpha and Omega. యేసు చెప్పాడు, నేను ఆల్ఫా ఒమేగా అని చెప్పాడు. Chapter 1 verse number 17 and 18 says, మొదటి అధ్యాయం 17-18 ఏం చెప్తుందంటే, I am the beginning, I am the end. నేనే మొదటి వాడిని, ముగింపు తర్వాత ప్రారంభం ముగింపు నేనే. There is no beginning for God, there is no end for God. దేవునికి ప్రారంభము తర్వాత అంతము అనేది లేదు. But he will begin the things and he will end the things. కానీ ఆయన విషయాల్ని ప్రారంభిస్తాడు, ముగిస్తాడు కూడా. He can do it anything. ఆయన ఏం కావాలంటే చేస్తాడు. So he can end our life. You know how he is going to end in a peaceful life. మన జీవితాన్ని ఒక సంతోషకరంగా దేవుడు దాన్ని ముగించగలుగుతాడు. He can start our life peacefully or however we want it or however he wants it. Book of Romans chapter 9 verse number 27-28. రోమీయులకు రాసిన పత్రిక 9:27-28 says, 9:27-28 ఏం చెప్తుంది? He will finish the works and cut into short in a righteous way. ఆయన కార్యములను ప్రారంభించువాడు నీతిని బట్టి ముగించువాడై ఉన్నాడు. దేవుని దగ్గర కూడా షార్ట్ కట్స్ ఉన్నాయి. దేవుని దగ్గర కూడా ఈవెన్ గాడ్ హ్యాస్ షార్ట్ కట్స్. Thank you, praise the Lord. Praise the Lord. Yes. I really like brother David. I really like brother David. You know, one man went to pastor and said like this. ఒక వ్యక్తి పాస్టర్ దగ్గరికి వెళ్ళి ఏమన్నాడంటే, I love my mother-in-law so much, he said. నేను మా అత్తగారిని చాలా ప్రేమిస్తానండి. I love my mother-in-law so much heartfully, he said. నేను హృదయపూర్వకంగా మా అత్తగారిని ప్రేమిస్తాను. Pastor said, why you love mother-in-law? పాస్టర్ గారు అన్నారు, ఏంటి మీ అత్తగారిని ప్రేమించడం ఏంటి? Because she is the devil. Bible says, love your enemies. Because the Bible బైబిల్ ఏం చెప్తుందంటే మీ యొక్క శత్రువుల్ని ప్రేమించాలి, కాబట్టి అత్తని ప్రేమిస్తాను. She is the enemy in my life. ఆమె నా యొక్క శత్రువు, అందుకని ఆమెను ప్రేమిస్తున్నాను అన్నాడు. That's why I don't know what to do, that's why I'm loving her. నేను ఏం చేయాలో నాకు తెలియట్లేదు, అందుకని ఆమెను ప్రేమిస్తా ఉన్నాను. But brother is not enemy, but he is my friend here. But this brother is friend to me, so ఈయన స్నేహితుడు కాబట్టి I really like him.
నిజంగా ఆయన్ని ఆ, ఇష్టపడుతున్నాను. Hallelujah. హల్లెలూయా. So God also have a shortcut in a righteous way. దేవుడు కూడా కొన్ని తక్కువ దారిలో తీసుకెళ్తా ఉంటాడు కొన్నిసార్లు. If we go in the shortcut, we will end up in the prison. ఒక కొన్నిసార్లు చాలాసార్లు ఏమవుతుందంటే షార్ట్ కట్స్లో వెళ్తే మనం జైలుకి వెళ్ళిపోతాం. But God does everything in a righteous way. కానీ దేవుడు నీతిని బట్టి ఆ యొక్క కార్యాలను చేస్తాడు. Okay, now I'll talk in Telugu. You will translate in English. Nothing to worry, brother. Okay, we'll go. So, ఒక బ్రదర్ కాశ్మీర్లో, ఇండియాలో, జమ్మూ కాశ్మీర్లో మిలిటరీ ఆఫీసర్గా, బార్డర్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాడు. One man was working on the border of India in the Jammu and Kashmir area. సో అక్కడ ఆయన వర్క్ చేస్తుండగా ఆయన తన సిస్టర్ యొక్క ఎంగేజ్మెంట్కి చెన్నైలో అటెండ్ కావాలి. He wanted to go for his sister's engagement ceremony in Chennai. ఆయన ఉన్న ఏరియా నుంచి ఆయన దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి 5 hours పడుతుంది ఒక ట్యాక్సీలో వెళ్ళడానికి. For him to go from the border to the nearest railway station, he takes 5 hours. ఆ రైల్వే స్టేషన్ నుంచి అనదర్ రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ఇట్ విల్ టేక్ మోర్ ఇంకొక 8-9 hours పడుతుంది. From that station to another station, it will take another 8 to 9 hours. సో ఆయన 3 days నుంచి ప్రేయర్ చేస్తున్నాడు, దేవా నేను టైంకి రైల్వే స్టేషన్కి రీచ్ కావాలి, లేకపోతే ట్రైన్ మిస్ అయిపోతే నేను నా సిస్టర్ ఎంగేజ్మెంట్కి వెళ్ళలేను. So he's been praying for 3 days saying that, Lord, I want to reach this station in time so that I could catch the train and so that I could continue my travel. బిఫోర్ ఆయన జర్నీకి ముందు నైట్ అంతా ప్రేయర్ చేశాడు, బైబిల్ చదివాడు. హీ ప్రొక్లైమ్డ్ సమ్ వర్సెస్ ఫ్రమ్ ద బైబిల్. ఆయన బైబిల్ నుంచి ప్రొక్లైమ్ చేస్తూ ఉన్నాడు. Before he started his travel, the whole night he prayed, he read the Bible, and then he kept on repeating the verses in his heart about his travel and the Bible verses. బట్ ఆయన రైల్వే స్టేషన్కి అలా రీచ్ అయ్యే లోపే ఆయన ట్రైన్ వెళ్ళిపోయింది. But by the time he reached the railway station, the train left. ఫ్రమ్ అంబాలా స్టేషన్ టు కంబాలా కౌంట్. From Ambala to Kambala, he missed it. సో ఆయన చాలా అప్సెట్గా ఫీల్ అయ్యాడు. So he was really upset. He was angry. చాలా కోపం వచ్చేసింది. He was really angry. ఏం చేయాలో తెలవట్లేదు. He didn't know what to do. దేవుడి మీద అరవడం మొదలు పెట్టాడు. He started yelling at God. దేవా ఒక 5 నిమిషాలు ఆ ట్రైన్ని ఆపలేకపోయావా? God, can't you stop the train for just 5 minutes? Why you did this? ఆయన ఆ ట్రైన్ తీసుకున్న 3 days పడుతుంది ఆయన ఎంగేజ్మెంట్కి వెళ్ళడానికి వాళ్ళ సిస్టర్ దగ్గరికి. If you took that train, it takes another 3 days for him to reach to Chennai for his sister's ట్రైన్ మిస్ engagement. అయిపోయింది, అది మళ్ళా 2 days తర్వాత ఆ ట్రైన్ వస్తుంది అక్కడికి. And then because he missed that train, then again he will have the next train after 2 days. సో ఈ వాజ్ సో అప్సెట్, చాలా బాధపడుతూ ఏం చేశాడంటే ఆయన బ్యాగ్ తీసుకొని ఒక బయట ఒక గ్రీన్ పార్టీ ఫీల్డ్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయాడు. So he was very upset, he was very angry, so he just left and then he went into some fields there nearby. Somehow he's singing old Father Berkman songs. ఆయన ఏం చేశాడంటే ఈ ఫాదర్ బర్క్మెన్ గారి పాటలు కొన్ని పాడడం మొదలుపెట్టాడు. జస్ట్ కన్సోలింగ్ హిమ్సెల్ఫ్ విత్ దట్ దో ఆ సాంగ్స్ తోటి ఆయన తను ఓదార్చుకుంటూ ఉన్నాడు. ఆయన ఓదార్చుకుంటూ ఈ పాటలు పాడుతూ ఉన్నాడు. He started singing those songs, జస్ట్ comforting ఆయన himself. చెయ్యి పైకెత్తి ఇలా పాట పాడుతూ ఉన్నాడు ఓపెన్ గ్రీన్ గ్రౌండ్ లో ఉండి. There was some green fields there, so he raised his hands and he started singing praises to God. అలా ఆయన చేతులెత్తి అలా పాడుతూ ఉండగా ఒక హెలికాప్టర్ ఆ పై నుంచి వెళ్తుంది. As he was praising, as he saw one helicopter flying by. ఆ హెలికాప్టర్ నుంచి ఒక ఆయన చూశాడు కిందకి, అరే ఎవరో ప్రాబ్లంలో ఉన్నట్టున్నాడు, చెయ్యి పైకి ఊపుతున్నాడు కాబట్టి వేవ్ చేస్తున్నాడు అంటే హెల్ప్ చేయాలనుకున్నాడు ఆయన. The pilot of the helicopter saw this man raising his hands, and then he thought that he's in danger, and then he thought that he will help him or he will rescue him or సో something. ఆయన కిందకి దిగి వచ్చిన తర్వాత నీకేమైనా హెల్ప్ కావాలా, నువ్వు చెయ్యి వేవ్ చేస్తున్నావు కదా ఏంటి నీకు అని అడిగాడు. So he landed the helicopter on the ground and then he said, I saw you waving your hand, are you in some danger, can I help you? సో ఆయన ఏమన్నాడంటే లేదు నా ట్రైన్ మిస్ అయిపోయింది, కెన్ యూ డ్రాప్ మీ ఎట్ అదర్ నెక్స్ట్ స్టేషన్లో ఆ ట్రైన్ కోసం అన్నాడు ఆయన. He said, no, actually, I'm not in danger. I missed my train. Can you drop me at the next station so that at least I can catch the next train? ఆ హెలికాప్టర్ క్యాప్టెన్ అన్నాడు, దిస్ ఈజ్ నాట్ ఏ ఆటో రిక్షా టు డ్రాప్ యూ ఫ్రమ్ హియర్ టు దేర్. That pilot said, this is not a taxi or Uber, so I can't do that, he said. సో యాక్చువల్లీ వేర్ యూ వాంట్ టు గో? ఆయన అడిగాడు, నువ్వు ఇంతటికి ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు. సార్ నేను అంబాలా వెళ్ళాలి, అంబాలా నుంచి కంబాలా వెళ్ళాలి, కంబాలా నుంచి చెన్నై వెళ్ళాలి. He said, I have to go to Ambala to Kambala to Chennai, he said.
He said, "You are a lucky man." ఆయన అన్నాడు, నువ్వు చాలా అదృష్టవంతుడు అన్నాడు. ఇంకో 1 అవర్లో ఒక హెలికాప్టర్ ఎక్కడికి వెళ్తుందంటే చెన్నైకి వెళ్తుంది. సో యు కమ్, నేను తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేస్తా, అక్కడి నుంచి హెలికాప్టర్ వెళ్తుంది. In 1 more hour, there is one helicopter going to Chennai straight. So what I will do is, I will take you to that helicopter. Come, he said. ఆయన హెలికాప్టర్లో ఉన్నాడు, ఆ హెలికాప్టర్ పై నుంచి వెళ్తుంది, ఆ ట్రైన్ కింద నుంచి వెళ్తుంది. So this man started watching. They both are going in the helicopter, and then this both are watching the train which he missed. That ఇంకా train- వేగంగా వెళ్తుంది. this helicopter is going faster than the train. ఆ ట్రైన్ వెనక డిలే అయిపోయింది. Now the train is behind. సో ఆయనకి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. వచ్చి ఒక కలలాగా ఉంది ఆయనకి. All this, it is like a dream for him now. మధ్యాహ్నం 3 o'clock కల్లా ఆయన చెన్నైకి రీచ్ అయిపోయాడు. ఇంటికి వెళ్ళి డోర్ బెల్ కొట్టాడు. He went to home by 3 o'clock and he knocked on the door in Chennai. సో డోర్ తెరవడానికి వాళ్ళ మేనల్లుడు నెఫ్యూ వచ్చాడు. చూసి అమ్మమ్మ మామ డైడ్, గోస్ట్ కేమ్ అన్నాడు. So when he knocked on the door, his nephew opened the door and he saw his uncle, and he said, he called his grandma and said, "Grandma, I see uncle's ghost. I think he's dead." ఎందుకంటే మార్నింగ్ ఫోన్ చేసినప్పుడు ఏం చెప్పాడంటే, నేను 3 days తర్వాత వస్తా అని చెప్పాడు. Because this man said, "I am coming to Chennai after 3 days." బట్ ఆయన మధ్యాహ్నం 3 గంటలకల్లా వచ్చాడు. But whereas he came within a few hours and he's వాళ్ళ knocking అమ్మ on the door. అడిగింది, ఎలా తొందరగా వచ్చావు నువ్వు అని. Then his mother asked him, "How come you came so early?" ఆయన చెప్పాడు, ట్రైన్ మిస్ అయింది కాబట్టి తొందరగా వచ్చాను. He said, "Oh, because I missed the train, that's why I came early." వాట్? ఎస్, ట్రైన్ మిస్ అయింది కాబట్టి తొందరగా వచ్చాను. And she said, "What? ఎందుకు అలా, అదేంటి నువ్వు చెప్పేదంటే?" అవునమ్మా, ట్రైన్ మిస్ అయింది కాబట్టి నేను త్వరగా వచ్చేసాను. నేను ఎందుకు ఈ యొక్క ఎగ్జాంపుల్ మీకు షేర్ చేస్తున్నానంటే, అదే కార్యాలు దేవుడు మన జీవితంలో చేయగలడు. Why I am sharing this example is the same kind of things God will do in your life and my life. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని అద్భుతమైన అవకాశాలు కోల్పోయి ఉంటాం. Many times we lose a lot of opportunities. మన జీవితంలో అద్భుతమైనటువంటి మనుషుల్ని కోల్పోయి ఉంటాం. We might have lost some precious people. మన జీవితంలో ఎన్నో విలువైనవి, ఇది ఉంటే నేను బాగా ఉంటాను అనుకున్న మంచి విషయాలు కోల్పోయి ఉంటాం. Sometimes we thought that if we had those good things, our lives would have been better, but I lost them. That's what you think. I కానీ think. దేవుడు దాన్ని తిరిగి రిస్టోర్ చేయగలిగిన వాడు. But whereas God can restore them, దేవుడు దాన్ని కాంపన్సేట్ చేయగలిగిన వాడు. God can bring those things into life again. దేవునికి అసాధ్యమైంది లేదు. Nothing is impossible to God. ఏదైనా ఒకటి మన జీవితంలో ఎండ్ అయిపోతుంది అనిపిస్తుంటే, If something you think that it is finishing or ending in your life, గుర్తుపెట్టుకోండి, ద బెటర్ ఇంకొకటి దేవుడు స్టార్ట్ చేయబోతున్నాడు మన జీవితంలో. remember that God is going to start something much better than that. Ecclesiastes chapter 7 verse number 8 says, the better is the end. Prasangi. Prasangi 7:8. 7 and 8. 7th chapter 8th verse. The better is the end. Good is the end. సో మన జీవితంలో ఎండ్ అనుకుంటుంటేనే అది మంచి ఇంకోటి దేవుడు ప్రారంభించబోతున్నాడు. మన జీవితం ఎప్పుడు when we think that the life is ending, that's the time he starts good thing. మన జీవితంలో ఎండ్ అయిపోయింది, ఇంక ఇదే లాస్ట్ అనుకుంటాం, కానీ దేవుడు ఇంకొకటి కొత్తది మన జీవితంలో స్టార్ట్ చేయబోతున్నాడు. When we thought that this is the end, there's nothing left, that's the time that God can do a good thing in your life. So better is waiting for us. So remember that better is waiting. Just మంచి tell you- అనేది జరగబోతుంది, అది గుర్తుపెట్టుకోండి. Just tell the next who is sitting, you just tap and say, the better is waiting for you. Tell your neighbor that better is coming yet. I know some people are not like this word, because you know, only better to me, not to you. కొంతమంది అనుకుంటా ఉన్నారు, వాళ్ళు చెప్పే విషయాన్ని వాళ్ళు విశ్వసించడం లేదు, నాకేమో కానీ మీకే జరిగేలా ఉంది అని చెప్తా ఉన్నారు. No. Better చెప్పండి వాళ్ళకి, better is waiting for you. మంచి జరగబోతుంది నీకు అని తెలుగులో చెప్పండి మంచిగా గట్టిగా. ఈ ఒకసారి నేను ఇలాగే చెప్పాను ఒక చర్చిలో. ఒక ఆయన ఏం చేశాడంటే, వాళ్ళ భార్యను చూసి బెటర్ భార్య నాకు దొరకబోతుంది అన్నాడు. One man in a church, he said to his wife, I am going to get a better wife. అప్పటి నుంచి నేను చెప్పడం మానేసిన ఆ మాట. So I stopped saying that.
I said, not this better, bhai. I am telling another better. I'm not saying that better, I'm saying good better. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the The Lord. same things are God is going to do in our lives. అవే మంచి కార్యాలు దేవుడు మన జీవితాల్లో చేయబోతున్నాడు. Now we'll go to our subject today. మన యొక్క అంశానికి వెళ్దాం ఇప్పుడు. Book of Genesis chapter 26 verse number 13. ఆది కాండము 22వ అధ్యాయము. Book of Genesis chapter 26 verse number 13. 26వ అధ్యాయము. The Bible says Isaac began to prosper. దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే ఇస్సాకు ఆయన అభివృద్ధి పొందుతా ఉన్నాడు. He began to prosper. ఆయన అభివృద్ధి పొందుతూ మొదలు పెట్టాడు. ఐజక్ మనకు బైబిల్లో ఉన్న మూల ముఖ్య ప్యాట్రిక్స్ లో సెకండ్ పర్సన్. ఇన్ ద బైబిల్ వి హ్యావ్ ద సెకండ్ పేట్రియార్క్ ఈజ్ ది ఐజక్. ఐజక్ సిల్వర్ స్పూన్ తోనే పుట్టాడు. దిస్ ఐజక్ వాస్ బోర్న్ విత్ ద సిల్వర్ స్పూన్. ఐజక్ ని బైబిల్లో ద ప్రిన్స్ ఆఫ్ ఈస్ట్ గా పిలిచారు. ఇన్ బైబిల్ హీ వాస్ కాల్డ్ ప్రిన్స్ ఆఫ్ ఈజిప్ట్. ఐజక్ బిలవర్డ్ సన్ గా పిలువబడ్డాడు బైబిల్లో. హీ వాస్ నోన్ యాస్ ఎ బిలవర్డ్ సన్. అబ్రహాముకున్న ఆస్తి అంతా ఐజక్కే ఇవ్వబడిందని బైబిల్ చెప్తుంది. The Bible says all of the properties of Abraham was given to Isaac. అబ్రహాము చాలా శక్తివంతమైన వాడు బైబిల్లో. Abraham is the most powerful man in the Bible. దేవుడు ఆయన్ని పిలిచాడు. God called Abraham. దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. God blessed Abraham. కేవలం ఆశీర్వదించడమే కాదు, ఆయన ఏమన్నాడంటే నువ్వు కంటిన్యూయేషన్ గా దీవించబడేవాడిగా ఉంటావని చెప్పాడు. The Lord said you will be blessed and you will be continuously blessed. కేవలం ఒక పీరియడ్ కోసం కాదు, ఫర్ ఎవర్ అండ్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు బి ఎ బ్లెస్సింగ్ టు మెనీ అని చెప్పాడు ఆయన. ఒక ఇప్పటికే కాదు, యుగ యుగాలు నీవు ఆశీర్వాదింపబడుతున్నావు అని చెప్పాడు దేవుడు ఆయనకి. సో దేవుని మాట చొప్పున అబ్రహాము కనాను దేశానికి వచ్చాడు. Because of God's command, Abraham came to land of Canaan. బైబిల్ చెప్తుంది అబ్రహాము చాలా ధనవంతుడు. The word of God, Bible says that Abraham was a very rich man. అబ్రహామును దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించాడు. 24:1 జెనసిస్ లో ఉంది. If you see the word of God in Genesis 24:1, you will see that Abraham was blessed in many things. చాలా విషయాలు దీవించబడ్డాడు. Many things he was blessed. కేవలం అబ్రహాము భౌతికమైనటువంటి ట్రెజర్స్ తో మాత్రమే కాదు, This Abraham was blessed not only by material things, ఆయన ఆత్మీయంగా కూడా చాలా ఐశ్వర్యవంతుడు. he was also spiritually very rich. ఆదికాండం 12:13 బైబిల్ చెప్తుంది అబ్రహాము చాలా ప్రార్థనాపరుడు. he was a man of prayer. In Genesis 12:13, if you see, we see that Abraham was a very prayerful man. 15th chapter ఏం చెప్తుందంటే అబ్రహాం is a father of believers. 15వ అధ్యాయం ఏమని చెప్తుందంటే ఆయన విశ్వాసులకు తండ్రి అని చెప్తా ఉంది. Book of Isaiah 41:8 says Abraham was called a friend of God. Book of Isaiah says that Abraham is friend of God. దేవుని స్నేహితుడై అని చెప్తాం. Abraham is a prophet of God. అబ్రహాము దేవుని యొక్క ప్రవక్త అయి ఉన్నాడు. Abraham is not an ordinary man. అబ్రహాం సామాన్య వ్యక్తి కాదండి. దేవుడితో అబ్రహాం ఉన్నాడు. Abraham was with God. దేవుడు అబ్రహాముతో ఉన్నాడు. God was also with Abraham. ఎక్కడికి వెళ్తున్నా దేవుడితో పాటు అబ్రహాము నడుస్తున్నాడు, అబ్రహాంతో పాటు దేవుడు నడుస్తున్నాడు. Wherever Abraham was going, God was going with him, and wherever God was going, Abraham was going with. Chapter 12:1 and 2 says you come out from the country అని చెప్పాడు దేవుడు. దేవుని వాక్యంలో ఆ ప్రదేశం నుంచి బయటికి రమ్మని చెప్పాడు దేవుడు అబ్రహాం. లీవ్ యువర్ ఫాదర్ హౌస్, నీ యొక్క తండ్రి యొక్క గృహాన్ని వదిలివేసి, లీవ్ యువర్ కంట్రీ, నీ యొక్క దేశాన్ని వదిలేసి, లీవ్ యువర్ ఓన్ పీపుల్, నీ యొక్క ప్రజల్ని వదిలేసి, గో టు ద కనాన్, కేనాన్ దేశానికి వెళ్ళమని చెప్పారు. ఐ విల్ బ్లెస్ యు, అక్కడ మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, ఐ విల్ మేక్ యు ఏ గ్రేట్ నేషన్, నేను నిన్ను ఒక గొప్ప దేశంగా చేస్తానన్నాడు. బై ఒబేయింగ్ గాడ్ అబ్రహాం లెఫ్ట్ ద ఈ మెసొపొటేమియా అండ్ హి వెంట్ టు కనాన్. He left Mesopotamia and went to Canaan by obedience. దేవునికి లోబడే వెళ్ళాడు అక్కడికి. He went by obeying the Lord. దేవుడు చెప్పితేనే వెళ్ళాడు. Because God said, only because of that he left. దేవుడు చెప్పిన చోటికే వెళ్ళాడు. He went only where God told him to go. దేవునితో పాటు నడుచుకుంటూ వెళ్ళాడు.
he walked, he literally went with God. కానీ అబ్రహాము కనానుకు రాగానే కనానులో ఒక గొప్ప ఫ్యామైన్ అనేది వచ్చింది. As he reached Canaan, he noticed that there was a big famine. కరువు అక్కడ ఉంది. బిగ్ ఫ్యామైన్ ఫేస్ అబ్రహాం జీవితంలో ఒక పెద్ద కరువు వచ్చింది అక్కడ. He saw a big famine. Drought was there. There was no food. సో అప్పటి వరకు బాగా ఉంది విలేజ్ అంతా. ఇది ప్రయాణం ఇదంతా అప్పటి వరకు బాగానే ఉంది. Exodus 3:8 says, you see the milk and honey is flowing in the land of Canaan. We noticed that in Exodus, 3 milk and and 8. honey was flowing in that land. Deuteronomy chapter 8 verse number 8 and 9 says, the land of Canaan was the land of prosperity. In Deuteronomy, we see that this land of Canaan was full of prosperity. బట్ అబ్రహాము రాగానే ఫ్యామైన్ అనేది ఎంటర్ అయింది ఆ దేశంలో. But whereas we see here, as soon as Abraham came, there was a famine. ఆ విలేజ్ ఎల్లర్స్ అందరూ అబ్రహాం దగ్గరకు వచ్చారు. So the villagers in that place, the elders of the village, they came to see Abraham. అబ్రహాము నువ్వు రావడం మాకు చాలా సంతోషమే. They said, we are very happy, Abraham, that you came to this place. నిన్నటి వరకు కూడా మంచి గాలి, వాటర్ అంత సమృద్ధిగా బాగుంది. Until yesterday, we had a very good water, air, and it was very good. కానీ సడన్ గా నువ్వు వచ్చినప్పటి నుంచి వాతావరణం మారిపోయింది. But as soon as you came, Abraham, the whole climate, the weather has changed ఏ here. నక్షత్రాన పుట్టావయ్యా? We don't know when you were born. సో ఈ మాటలన్నీ అబ్రహాముని కదిల్చివేశాయి. So these comments by those villagers, or the people of Canaan, they were troubled Abraham. సో అబ్రహాము డిసిజన్ తీసుకున్నాడు ఇప్పుడు ఐగుప్తుకి వెళ్ళడానికి, ఈజిప్ట్ వెళ్ళడానికి. So Abraham took a decision, so he thought that he will go to Egypt now. సో ఈజిప్ట్లో ఇంకా 2 ప్రాబ్లమ్స్ వెయిట్ చేస్తున్నాయి. In Egypt, he faced 2 more problems. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనం కూడా రాంగ్ డిసిషన్స్ తీసుకునేది మన జీవితంలో ఫ్యామిన్ అనేది ఎదురైనప్పుడే. Remember one thing, that whenever we take decisions, we face famines also. No. Sorry. మన జీవితంలో కూడా when we face famine in our lives, we also take wrong decisions in that time. మనకు కరువులు మనం చూసినప్పుడు మనం కూడా తప్పు నిర్ణయాలు తీసుకుంటాం. When you read book of Ruth chapter 1 and 2, 3, 4. Ruth 1 and 2, 3, 4. అక్కడ వాళ్ళకు కరువు వచ్చింది. We see that there was a famine. అప్పుడు ఎలిమెలెక్ రాంగ్ డిసిజన్ తీసుకున్నాడు. There we see that Elimelech took a wrong decision. అంటే ఆయన మోయాబ్కి వెళ్ళాలనుకున్నాడు. He wanted to go to Moab. ఎందుకు? బెత్లెహేములో కరువు ఉంది. Because there was a famine in Bethlehem. But when you read the Bible చదివినప్పుడు ప్రతి ఒక్క పరిశుద్ధుని జీవితంలో ఏదో ఒక టైంలో వాళ్ళ జీవితంలో ఫ్యామిన్ లాంటిది ఒకటి వచ్చింది. We see in the Bible many men of God, they faced some kind of famine. Genesis chapter 12 is talking Abraham faced famine. We ఆదికాండం 12వ వచనం చూసినప్పుడు అబ్రహాము ఈ యొక్క కరువుని ఎదుర్కొన్నాడు. ఆదికాండం 26:1లో ఇస్సాకు కరువుని ఎదుర్కొన్నాడు. 26:1లో ఇస్సాకు కరువుని ఎదుర్కొన్నాడు. అమ్మా మీరు వింటున్నారు కదా? థ్యాంక్ యూ. హల్లెలూయా. Suddenly I thought so serious you are. That means they are really listening. Really listening. Thank you for really listening. Please really obey. Praise God. Hallelujah. 26:1 Genesis, book of Genesis, Isaac faced the famine. We see in 26:1 that Isaac faced the famine. Book of Genesis 42 and 44 is talking Jacob faced the famine in his life. 42 42వ అధ్యాయంలో యాకోబు కరువుని ఎదుర్కొన్నట్టుగా చూస్తాం. When you read book of Ruth 1 and 1, judges faced the famine. In Ruth 1 and 1 we see న్యాయాధిపతులు కరువును ఎదుర్కొన్నట్టుగా చూస్తాం. 2 Samuel 21:1 says David faced the famine 3 years. In 2 Samuel 2వ సమూయేలు గ్రంథంలో దావీదు కరువును ఎదుర్కొన్నట్టుగా మనం చూస్తాం. 1 Kings chapter 17 is talking about prophet Elijah faced 3.5 years famine in his life. ఫస్ట్ కింగ్ మొదటి రాజుల గ్రంథంలో చూసినప్పుడు అక్కడ కూడా మనం కరువును చూస్తాం. So likewise in many prophet of God in the Bible they face the famine.
ఈ విధంగా దేవుని యొక్క ప్రవక్తలు, దేవుని యొక్క వ్యక్తులు ఈ యొక్క కరువుని అనుభవించారు, Even ఎదుర్కొన్నారు. though Abraham came by the word of God, with the promise of God, still he faced the famine. ఏబ్రహాము ఆయన కనాన్ దేశానికి దేవుణ్ణి విధేయుడిగా అయినప్పటికీ కూడా ఆయన కరువుని చూశాడు. మనం దేవుణ్ణి నమ్ముతున్నాం, విశ్వాసం ఉంచుతున్నాం, అయినా కొన్నిసార్లు మన జీవితంలో ఫ్యామిన్స్ ఎదుర్కొంటూ ఉంటాం. Though we are believing and trusting and following God, still sometimes we face famines. మనం ప్రార్థన చేస్తున్నాం కానీ ఫ్యామిన్ ఎదుర్కొంటున్నాం. We are praying and following God, but still we face famines. Famine in the business, famine in the marriage, famine in the family. కరువు కుటుంబంలో, కరువు ఉద్యోగంలో, కరువు వ్యాపారంలో. అయితే కరువు వచ్చేది దేవుని యొక్క ఉద్దేశం మనల్ని డిస్ట్రాయ్ చేయడానికి కాదు. These famines come not to destroy us. We need to understand the difference between test and temptation in the Bible. మనము దేవుని వాక్యంలో పరీక్ష తర్వాత శోధన అనే దానికి తేడాని గమనించాలి. God tested Abraham, Genesis 22:1. దేవుడు అబ్రహామును పరీక్షించాడు ఆదికాండంలో. Deuteronomy chapter 8:2 says God tested Israelites in the wilderness. దేవుడు ఇశ్రాయేలీయులని ఈ యొక్క అరణ్యంలో పరీక్షించాడు. John 6:6 is talking Jesus tested disciples in the wilderness. అదే విధంగా యేసుక్రీస్తు ఆయన శిష్యులు కూడా పరీక్షింపబడ్డారు. This test is the intention behind this test not to destroy our life. These tests are not to destroy us. అది మనల్ని ప్రమోట్ చేయడానికి దేవుడు అలౌ చేస్తున్నాడు. These tests are used for us to be promoted. నీవు పైకి వెళ్ళాలి, We have to go up. నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, We have to go to the next level. దేవునికి దగ్గర కావాలి, You have to come closer to God. ప్రార్థనలో ఎదగాలి, You have to grow in prayer. విశ్వాసంపై ఆధారపడాలి, You have to in faith you have to grow. పరిశుద్ధతలో ముందుకెళ్ళాలి. In holiness you have to go forward. అందుకే దేవుడు నీ జీవితంలో కొన్ని టెస్ట్లను ప్రవేశపెడుతూ ఉంటాడు. Those are the reasons why God brings those tests to you. నిన్ను పాడు చేయడానికి కాదు, నిన్ను బాగు చేయడానికి దేవుడు తీసుకొస్తాడు. He is sending those tests to make you better, not to destroy you. బైబిల్ చెప్తుంది ఐజాయా 48:10. Um, Isaiah 48:10. I have Isaiah tested 48:10. you in the furnace of affliction. దేవుడు ఏమంటాడంటే ఈ యొక్క శ్రమలో అనేటువంటి కొలిమిలో మిమ్మల్ని పరీక్షించాను అంటాడు. Job 23:10 says, యోబు 10:23. 23:10 is talking, when God tested me, I will come forth as a gold. దేవుడు నన్ను పరీక్షించినప్పుడు నేను స్వచ్ఛమైనటువంటి బంగారంలాగా వస్తాను అంటున్నాడు. 1 Peter 5:10 says, మొదటి పేతురు 5:10. after you suffered a while, మీరు కొంతకాలం శ్రమలు అనుభవించిన తరువాత again God will restore your life again. దేవుడు మిమ్మల్ని తిరిగి బలపరుస్తాడు. He will perfect you. ఆయన మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తాడు. He will renew your strength. మీ యొక్క శక్తిని పెంచుతాడు. He will bless you with a double portion of blessing or spiritual life. మీ యొక్క ఆశీర్వాదాలు 2 రెట్లు 3 రెట్లుగా పెరుగుతాయి. But temptation is different. కానీ శోధన అనేది వేరే విషయం. Matthew chapter 4 verse number 1. మత్తయి 4:1. Luke chapter 4 verse number 1. లూకాసు వార్తలో కూడా Devils try to tempt Jesus. ఈ యొక్క అపవాది యేసుక్రీస్తుని శోధించాడు. He want to tempt. ఈ యొక్క అపవాది శోధించాలని అనుకున్నాడు. Why? Because to destroy Christ. ఎందుకంటే he wanted to destroy Jesus. Even today we also facing so many temptations around the world, from the world. మనం కూడా ఈ యొక్క రోజు ఈ యొక్క ప్రపంచంలో ఎన్నో శోధనలు ఎదుర్కొంటా ఉన్నాం. Behind that intention, the temptation is to destroy our spiritual life. బిహైండ్ ఈ యొక్క శోధన వెనుక మనము నాశనం అవ్వాలని ఉద్దేశం. Spiritual దేవునికి దూరం అయిపోవాలని. We are tested because we had to be driven away from God. Test is not for our intellectual. ఈ యొక్క పరీక్ష అనేది మన మేధస్సు కోసం కాదు. Test is not for our business. ఈ యొక్క పరీక్ష అనేది మన వ్యాపారం కోసం కాదు. Test is not for our wealth and health. ఈ యొక్క పరీక్ష అనేది మన యొక్క ఆరోగ్యం కొరకు, మన యొక్క సంపదల కోసం But కాదు. Bible says test is for our faith. ఈ యొక్క బైబిల్ గ్రంథం ఏమని చెప్తా ఉందంటే ఈ యొక్క పరీక్షలు మన యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి. When God tests you,
ఎప్పుడైతే దేవుడు మనల్ని you పరీక్షిస్తాడో will become gold. అప్పుడు మనం You స్వచ్ఛమైనటువంటి will come forth as a gold. బంగారం లాగా ముందుకు వస్తాం మనం. That's why Bible says after you suffered a while. అందుకనే దావీదు ఏమంటాడంటే శ్రమలు అనుభవించిన తర్వాత After you suffered a while, కొంతకాలం శ్రమలు అనుభవించిన again తర్వాత God will restore you. తర్వాత నిన్ను దేవుడు పరిశుద్ధంగా He will start blessing you again. Hallelujah. ఆశీర్వదిస్తాడు. Amen. ఆమేన్. So when Isaac faced the famine, when ఐజాక్ ఈ యొక్క కరువుని ఎదుర్కొన్నప్పుడు he is planning to go another country. ఐజాక్ వేరే దేశానికి వెళ్ళాలనుకున్నాడు. He want to go to Egypt. ఐగుప్తుకి వెళ్ళిపోవాలనుకున్నాడు. But the Lord appeared to Isaac. కానీ దేవుడు ఐజాక్కి ప్రత్యక్షమై ఏమన్నాడంటే 26 Genesis chapter 26 verse number 1 and 2 says, the Lord said to Isaac, you dwell in this land, don't go, don't leave this place. దేవుడు ఏం చెప్పాడంటే ఐజాక్కి నువ్వు ఐగుప్తుకు వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలని చెప్పాడు. Don't leave this place. ఈ ప్రదేశాన్ని వదలొద్దు అని చెప్పి. I know you are in the problem. నాకు తెలుసు నువ్వు కష్టాల్లో ఉన్నావు. I know you are facing a lot of struggles in the life. ఇక్కడ నీకు చాలా కష్టాలు ఉన్నాయి, కానీ ఇక్కడి నుంచి వెళ్ళొద్దు అని చెప్పాడు. Because your father did same mistake. ఎందుకంటే మీ తండ్రి కూడా ఈ తప్పే చేశాడు. But you should not do like that. కానీ ఆ విధంగా నువ్వు చేయకూడదు ఐజాక్. I know you don't like this place. నాకు తెలుసు నీకు ఈ ప్రదేశం ఇష్టం I లేదు. don't know. I know you don't love these people. నాకు తెలుసు ఈ జనం అంటే కూడా నీకు ఇష్టం లేదని నాకు But తెలుసు. you don't worry, you stay here only. కానీ నేను చెప్తున్నాను నువ్వేం You భయపడకూడదు. dwell in this land. ఇక్కడే ఉండు, ఇక్కడే I will be with you. నేను నీతో ఉంటాను. I will be with you. నేను నీతో ఉంటాను. Don't worry. ఏం భయపడొద్దు. Don't concentrate about the worldly system. ఈ యొక్క జరిగేటువంటి ప్రపంచంలో జరిగే విషయాల గురించి నువ్వేం బాధపడొద్దు. Trust in the Lord. నువ్వు దేవుడిని విశ్వాసం ఉంచు. It is possible with our God. దేవుని ద్వారా సాధ్యం అవుతుంది. Hallelujah. హల్లెలూయా. God said, don't leave this place, stay here only. ఈ యొక్క ప్రదేశాన్ని వదిలి వెళ్ళొద్దు అని చెప్పాడు. You know, many people when they upset, when they feel something disappoint in their life, then they will choose entertainment program, going out, talking with the people, just making some fun. At least they want to come out from that mood. Usually what happens to us is did you say it in English? Yes, anything. It's okay. No, I don't want them to miss. Right, okay. Usually what happens is when we have troubles, right, temptations or tests, whatever, we try to kill that by entertaining ourselves. We go to friends, we'll have some fun. So that's how we try to forget the pain. But తర్వాత ఇంకొక ప్రాబ్లం నీకు స్టార్ట్ అవుతుంది అక్కడ. But whereas many times another problems begins. ఇంకొక టెంప్టేషన్ నీకు వస్తుంది. One more temptation will come. ఇంకొక వ్యక్తులు నీకు పరిచయం అవుతారు. New people will come. ఇంకొకళ్ళు వచ్చి నిన్ను ఇంకొక దారిలోకి తీసుకెళ్తారు. Some people come and they will direct you in a different direction. కానీ ప్రభు చెప్తున్నాడు, But whereas the Lord is saying, stay in the word of God. ఈ యొక్క దేవుని వాక్యంలో ఉండు. Stay in the house of God. దేవుడి గృహంలో ఉండు. Stay in the worship. ఆరాధనలో ఉండు. Stay in the faith. విశ్వాసంలో ఉండు. I will be with you. నేను నీతో ఉంటాను. I will not leave you. నేను నిన్ను విడవను. So Isaac obeyed. Here we see that Isaac విధేయత చూపించాడు. Actually what happened, all the wealth of Abraham was given to Isaac only. అబ్రహాముకు ఉన్నటువంటి సంపద అంతా కూడా ఇస్సాకుకి ఇవ్వబడింది. ఇస్సాకు దగ్గర చాలా ఆస్తి ఉంది. Isaac had so much of property. Hundreds of camels ఉన్నాయి. వందల ఒంటెలు ఉన్నాయి. వేల కొద్ది గొర్రెలు మేకలు ఉన్నాయి ఆయన దగ్గర. Thousands of sheep and goats. కిలోల కొద్ది బంగారము డైమండ్స్ ఉన్నాయి ఆయన దగ్గర. He had hundreds of kilos of gold and silver. One day friends వచ్చారు ఐజాక్ దగ్గరికి. So one day some friends came to visit Isaac. ఐజాక్ నీ దగ్గర చాలా మంది పనివాళ్ళు ఉన్నారబ్బా. They said, hey Isaac, you have so many servants. అప్పుడు ఐజాక్ అన్నాడు, మా డాడీ ఇచ్చాడు, అబ్రహాం ఇచ్చాడు. Isaac said, all this wealth and servants my father gave me. ఓ నీ దగ్గర చాలా మేకలు గొర్రెలు పశువులు ఉన్నాయి, క్యాటిల్ ఉంది కదా, హెల్దీగా ఉన్నాయి అన్నాడు. They said, you have lot of cattle and they're all healthy. ఓ మా డాడీ అబ్రహాం ఇచ్చాడు. Yes, those are all given by my father to me. ఏది అడిగినా ఇస్సాకు దగ్గర నుండి వచ్చే ఒకే ఒక్క మాట ఏంటి తెలుసా, మా డాడీ అబ్రహాం ఇచ్చాడు.
whatever you talk to Isaac, his friends were talking, his answer was only one. That is, my dad gave me. Who gave me? ఎవరిచ్చారు? My daddy, my father, మా Abraham నాన్న gave. ఇచ్చాడు, మా తండ్రి ఇచ్చాడు, అబ్రహాం ఇచ్చాడు. ఇల్లు ఎవరిది? Whose house is this? గోల్డ్ రింగ్ ఎవరిది? ఇల్లు ఎవరిది? గోల్డ్ రింగ్. ఓ గోల్డ్ రింగ్, సారీ. ఈ బంగారు ఉంగరం ఎవరిది? మై డాడీ గేవ్. మై ఫాదర్ గేవ్. ఓ అన్ని ఆస్తి మా డాడీ ఇచ్చాడు. ఈ సంపద అంతా మా డాడీ ఇచ్చాడు, మా తండ్రి ఇచ్చాడు. ఎవ్రీథింగ్ ఈస్ టు సే మా డాడీ ఇచ్చాడు, మా డాడీ ఇచ్చాడు, డాడీ ఇచ్చాడు. For everything Isaac said that my daddy gave, my father gave, Abraham gave. God allowed famine. దేవుడు ఈ యొక్క కరువుని పంపించాడు. కరువుని, That famine consumed all the wealth of Abraham. ఈ కరువు ఈ యొక్క అబ్రహాముకు ఉన్నటువంటి సంపదనంతా కూడా తినివేసింది. Now Isaac becomes zero. ఇప్పుడు ఐజాకు సున్నా అయిపోయాడు. Nothing. ఏమీ లేదు ఆయన దగ్గర. Just a handful of grains. There are very few grains. అవి దేవుడు చెప్పాడు, నువ్వు వేయి ఈ దేశంలో ఉండి, ఈ దేశంలో ఉండి వాటిని విత్తనాలు వేయమని చెప్పాడు. Then the Lord God said, I want you to use those seeds and plant them. ఇక్కడే ఉండి వాటిని వేయి. Stay here and plant those seeds. Because I am with you. Because I am with you. వర్షం లేకపోయినా బాధపడకు. Even if you don't see rain, don't worry. నీకు మంచు కనబడకపోయినా బాధపడకు. Even if you don't see snow, don't worry. బావుల్లో నీళ్లు కనబడకపోయినా బాధపడకు. Even if you don't see water in the well, don't worry. ప్రజలందరూ వెదర్ పైన ఆధారపడ్డారు, నువ్వు నా పైన ఆధారపడ్డావు. All the people are depending on the weather and the climate, but you depend on me. నేను నీకు తోడుగా ఉన్నాను. I will be with you. అబ్రహాం ఇస్సాకు దేవుడు చెప్పిన మాటకు లోబడి విత్తనాలు వేశాడు. Isaac obeyed God and he planted those seeds which Bible he had. says he began to prosper again. దేవుని వాక్యం ఏమి చెప్తుందంటే ఐజాక్ తిరిగి అభివృద్ధి చెందడం మొదలు పెట్టాడు. Until he become very rich. ఎంత వరకు అభివృద్ధి పొందాడంటే చాలా ధనవంతుడయ్యేంత వరకు అభివృద్ధి పొందాడు. Maximum he was blessed by God. ఎంతో ఆశీర్వదింపబడ్డాడు. సో ఆయన దీవించబడిన తర్వాత మళ్ళా ఫ్రెండ్స్ వచ్చారు. ఆఫ్టర్ ఐజాక్ వాస్ బ్లెస్డ్ అగైన్ హిస్ ఫ్రెండ్స్ కేమ్. అరే చాలా పెద్ద ఇల్లు ఉంది ఐజాక్ నీ దగ్గర. ఐజాక్ యు హావ్ ఎ వెరీ బిగ్ హౌస్. చాలా మంది పని వాళ్ళు ఉన్నారు. యు హావ్ సో మెనీ సర్వెంట్స్. చాలా క్యాటిల్స్ నీ దగ్గర ఉన్నాయి. యు హావ్ సో మెనీ క్యాటిల్. అన్ని రకాల వసతులు నీ దగ్గర ఉన్నాయి కదా. యు హావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫెసిలిటీస్ హియర్. అప్పుడు ఈయన ఏమన్నాడు తెలుసా? దేవుడిచ్చాడు. దెన్ ఐజాక్ సెడ్ గాడ్ గేవ్ మీ. ఇంతకు ముందు ఏం చెప్పేవాడు? Before what did he say? ఇప్పుడు ఏం చెప్తున్నాడు? What is he saying now? You love God or dad? Yeah. Do you love your father or your God? Both. Praise the Lord. You're so clever. Huh? That's why you are in Canada. Somebody said, Canadian people are so clever. ఎవరో చెప్పారు కెనడా వాళ్ళు చాలా తెలివిగలవాడండి. I asked why అని అన్నా. నేను అడిగాను ఎందుకు. He said, I don't know. ఆయన అన్నాడు నాకు తెలియదు అన్నాడు. Praise the Lord. అది కూడా క్లెవర్ ఆన్సర్. Hallelujah. హల్లెలూయా. ఇంతకుముందు అబ్రహాము ఇచ్చిన దీవెనలు ఉండే కాబట్టి ప్రతి దానికి అబ్రహాం 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 అనేవాడు. ఈ ఐజాక్, when Isaac asked before, he was saying everything was given by my father Abraham, Abraham, my father, he said. కానీ ఇప్పుడు ఏది అడిగినా నా దేవుడు ఇచ్చాడని చెప్తున్నాడు. But from now on, whenever he's asked, he's saying God gave me, the Lord gave me. ఇలాంటి ఒక రిలేషన్షిప్ ని దేవుడు మన జీవితంలో ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. This kind of relationship God is expecting from you and me. దేవుడు మన జీవితంలో మనం పోయినది కోల్పోయిన దాన్ని వాటిపైన ఆలోచించట్లేదు ఆయన. The Lord God is not worried or he's not thinking about the things that we have lost in the కానీ past. దేవుడు మనకి ఇవ్వబోయే వాటి కొరకు ఆయన ఆలోచన చేస్తున్నాడు. God is thinking of what he is going to give you in the future. ఆయన కాంపెన్సేట్ చేయగలుగుతాడు. He can give more than what we lost.
మన జీవితంలో నష్టపోయిన దాన్ని తిరిగి దేవుడు సమకూర్చగలుగుతాడు ఆయన. Whatever we lost in the past, He is able to provide again. ఎన్నిసార్లు నువ్వు ఏడ్చి ఉన్నావో, వేదన పడి ఉన్నావో, దేవుడు దాన్ని తిరిగి ఆశీర్వదించగలిగిన వాడై ఉన్నాడు. I don't know how many times we have cried, you have cried, but He is going to bless you. ఎన్నిసార్లు ఉద్యోగం లేకుండా అవసరతల కోసం నువ్వు తిరిగావో, దేవుడు వాటన్ని లెక్క పెట్టాడు ఆయన. The number of times you have gone thinking that I lost jobs, God is thinking of you. నువ్వు ఎన్నిసార్లు నువ్వు ఎన్ని ప్రయాణాలు చేసావో దేవుడు వాటన్నిటిని కౌంట్ చేశాడు. The number of times that you have traveled for jobs or whatever reasons, He has counted them. ప్రతి కన్నీటిని ఆయన దాచిపెట్టాడు. Every teardrop of yours, He has stored it. ఆయన దగ్గర రికార్డ్ ఉంది. He has a record. ఆయనేం మర్చిపోలేదు. He has not forgotten your. రెవల్యూషన్ 2:2లో అంటున్నాడు, ఇదిగో నీ కోసం నాకు తెలుసు అని దేవుడు చెప్తున్నాడు. In book of Revelation chapter 2 verse 2, He says, నీ గురించి నాకు తెలుసు. I know about you. నీ కష్టం నాకు తెలుసు. I know your struggles. నీ యొక్క ఒంటరితనం నాకు తెలుసు. I know your loneliness. నువ్వు ఎంత శ్రమ పడ్డావో నాకు తెలుసు. I know what kind of struggles and pain you have gone through. 3:7లో చెప్తున్నాడు, నీ కష్టం నేను చూశాను. In 3:7 he says, I have seen your struggle, the Lord is saying. నీకు కొంచెమే స్ట్రెంగ్త్ ఉన్నా నాకు లోబడ్డావు, భయపడ్డావు, నేను చూశానని చెప్తున్నాడు దేవుడు. When you had very little strength, you obeyed and followed me. సో నేను నీకు ఒక ద్వారం తెరుస్తానని చెప్తున్నాడు ఆయన. Then the Lord is saying that I am going to open the door for you. నేను ఒక ద్వారం నీ ఎదుట తెరవబోతూ ఉన్నాను. I am going to open a new door for you. ఎందుకంటే నీవు జీవితంలో కోల్పోయిన దానికి మరలా దేవుడు తిరిగి సమకూర్చి కాంపెన్సేట్ చేయగలిగిన వాడు ఆయన. Because the Lord is able to compensate or whatever He have lost in the past. మన జీవితంలో కోల్పోయిన దాన్ని తిరిగి సమకూర్చి సమాధానం తేగలిగిన దేవుడు ఆయన. He is able to bring back, restore whatever you lost in the past. మీరు ఎంతమందిని కోల్పోయి ఉంటారు మీ జీవితంలో విలువైన వారిని? Maybe you might have lost some precious people in your life. ఉద్యోగము, అవకాశము, ధనము, ఆరోగ్యము కోల్పోయి ఉంటాం. Maybe job you lost, maybe health you lost, maybe some wealth you lost. He is going to restore it. దేవుడికి తెలవదా అంటే తెలుసు. Do you think the Lord doesn't know about it? Definitely He knows. కొన్నిసార్లు మనం దేవుని దగ్గర అడుగుతాం, నన్ను నువ్వు చూడట్లేదా అని అడుగుతాం దేవుణ్ణి. Many times we go to God and we say, Lord, can't you see? నేను ఇంత కష్టపడుతున్నా ప్రభువా, నన్ను నువ్వు పట్టించుకోవా అని అడుగుతాం దేవుణ్ణి. We ask, Lord, can't you see? Can't you feel? మేము ఇంత ప్రయాణాలు చేస్తున్నాం, మాకు ఇంత శ్రమ పడుతున్నాం, మమ్మల్ని చూడట్లేదని అడుగుతాం దేవుణ్ణి. Are you not watching us, Lord? బైబిల్లో చాలా మంది ఇలా క్వశ్చన్స్ చేశారు దేవుణ్ణి. In the Bible also, quite a number of people, they questioned God. కానీ నేను సింపుల్ ఒక మాట చెప్తాను, దేవుడు అన్నాడు, I am caring for you. But where I want to tell you that the Lord is saying that He cares for you. ఆయన నీ కోసం ఆలోచన చేస్తున్నాడు. He is thinking about you. ఆయన నిన్ను మర్చిపోలేదు. He has not forgotten you. ఆయన నిన్ను వదిలిపోలేదు. He has not left you. ఆయన ప్రార్థన నువ్వు చేస్తుండగా ఆయన చెవులు మూసుకోలేదు. When you are praying, He is not closing His ears. ఆయనకు ప్రతి ఒక్క ఆలోచన తెలుసు, ప్రతి పెయిన్ తెలుసు మన జీవితంలో. He knows every thought that is going through us and every pain that we are experiencing. దేవుని కోసం నువ్వు ఎంత ఖర్చు పెట్టావో దేవుడు చూస్తున్నాడు. The Lord knows how much you have spent for God's sake. దేవుని కొరకు ఎంత పని చేస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. The Lord knows how much you are working for God. దేవుని సన్నిధిలో నువ్వు ఎంత సేపు ఉన్నావో దేవుడు నిన్ను చూస్తున్నాడు. The Lord knows how much time you have spent in His presence. దేవుని కోసము, ప్రజల కోసం ఎలాంటి హార్ట్ కలిగి ఉన్నావో దేవుడు నిన్ను చూస్తున్నాడు. The Lord knows what kind of heart you have toward other people. ఆయన చూడలేదంటూ ఏమీ లేదు. There is nothing that He cannot see. Everything is visible to Him. అందుకే అంటున్నాడు, నేను నిన్ను మరలా దీవించగలుగుతాను. That is why the Lord God is saying that I am going to bless you again. దేవుడికి సమస్తము సాధ్యమే. Everything is possible to God. Book of Joel chapter 2 verse number 25 says, I will compensate. నేను మరలా నీకు అన్ని కోల్పోయిన దాన్ని తిరిగి ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. యోవేల్ గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు, నేను మళ్ళీ నిన్ను ఆశీర్వదించబోతున్నాను. ఎక్కడెక్కడ నష్టపోయావో, wherever you have lost, ఎక్కడెక్కడ స్ట్రగుల్ అయ్యావో, wherever you have gone through struggles, అవన్నీ నేను లెక్క పెట్టాను. I know all of them. Job 14:16 says, God numbered all my steps. యోబు గ్రంథము 14వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుడు మా యొక్క అడుగులన్నీ కూడా లెక్క వేశాడు, చూశాడు. Book of Psalms 56:8 says, He numbered all my wanderings. కీర్తన గ్రంథంలో
మా యొక్క నేను ఎక్కడికి వెళ్ళానో అవన్నీ కూడా ఆయనకు తెలుసు అని చెప్తున్నాడు. చెప్తున్నాడు, దేవుడు నేను మర్చిపోలేదు, The Lord is not forgotten you. నేను నిన్ను అరచేతుల్లో చెక్కుకున్నాను, I have engraved you in my palms. నువ్వు ఎంత నిలబడ్డావు దేవుడి కోసము, దానికి రివార్డ్ దొరకకపో ఉండొచ్చు. The number of times you have stood for God's sake, maybe you don't remember, but He knows. నీకు రివార్డ్ రాకపోయి ఉండొచ్చు నువ్వు పడిన కష్టానికి. For whatever the reason that you have stood for God, maybe you have not received the reward yet. నిన్నెవరు రికగ్నైజ్ చేయకపోయి ఉండొచ్చు, Maybe people have not recognized you. నిన్ను ఎవరు అప్రిషియేట్ చేయకపోయి ఉండొచ్చు, వాళ్ళు మిమ్మల్ని పొగడకపోవచ్చు. ఎవరు నీకు తిరిగి సహాయం చేయలేకపోయి ఉండొచ్చు. Maybe they have not helped you back. కానీ దేవుడు మాత్రం నిన్ను చూస్తున్నాడు. But whereas the Lord is watching, ఆయన నీకు సహాయం చేస్తాడు, He is going to help you. ఆయన నిన్ను మరలా దర్శిస్తాడు. He is going to visit you again. ఇక్కడ వర్షిప్ చేస్తున్నప్పుడు నాకు దేవుని ఆత్మ ద్వారా తెలుసుకున్న ఒక విషయం నేను చెప్తాను. When we were worshiping here, I have seen in the spirit something that I have noticed. I'm going to share with you. కొంతమంది కంటిన్యూయేషన్ ప్రాబ్లం లో ఉన్నారు, అబ్రహాము కంటిన్యూయేషన్ బ్లెస్సింగ్ లో ఉన్నట్టుగా. Some people are in the problems continuously, just like the Abraham in the Bible. He is continuously blessed. They are continuously in the problems. ఒక సమస్య తర్వాత మరొక సమస్య. They are facing problem after issue after problem after issue. ఇది అయిపోయిందంటే ఇంకొకటి స్టార్ట్ అవుతుంది. Then they are thinking that, oh, this is over, then the new one is starting, new problem is ద starting. డేస్ ఆఫ్ సఫరింగ్, వారి యొక్క కష్ట రోజులు, దేవుడు దాన్ని తగ్గించాలని ఆశపడుతున్నాడు. He wants to decrease those days. దేవుడు దాన్ని షార్ట్ చేయగలిగిన వాడు ఆయన. God wants to shorten those days of struggle. హల్లెలూయా. Hallelujah. ఆయనకు సాధ్యమే. It is possible with God. జస్ట్ ఒక టెస్టిమనీ నా మినిస్ట్రీలో జరిగింది మీకు చెప్తాను. I will share one testimony which happened in my ministry. కొంతకాలం క్రితం నాగార్జున సాగర్ అని మా దగ్గర ఉన్న తెలంగాణ స్టేట్లో నేను వెళ్ళాను సువార్త చేయడానికి. In Telangana state there is a place called Nagarjuna Sagar. I went there for ministry. 3 days అక్కడ ఉన్నాను. I stayed there 3 days. మొత్తం డే అంతా అందరికీ తిరిగి సువార్త చెప్పే ప్రయత్నం చేశాను. Those 3 days I was trying my best to share the gospel whomever I saw. ఎవరు వినట్లేదు. Nobody was listening to the word of God. సో ఫైనల్లీ థర్డ్ డే రోజున కొంతమంది కలుసుకున్నా, వాళ్ళకి చెప్పాను ఇక్కడ సాయంత్రం ప్రేయర్ చేస్తున్నాం మీరు రండి అని. Third day I thought I told few people, they heard me, so I told them we are going to meet for prayer in this మేబీ place. 6 or 7 మెంబర్స్ ఉన్నారు అప్పుడు ఆ రోజు అక్కడ. So ఏడుగురు వచ్చారు. సో నేను వాళ్ళకి వాక్యం చెప్పాను, ప్రార్థన చేశాను. So I prayed for them and I shared the word of God. సో ప్రేయర్ ఇలా ఆమెన్ అనగానే ఒక ఇద్దరు యంగ్ మెన్స్ నా దగ్గర నడుచుకుంటూ వచ్చారు. By the time I said amen after the prayer, I saw 2 young men walking toward me. పాస్టర్ ఇక్కడ మా ఆంటీ ఉన్నారు, ఆమెకు బాగాలేదు, వచ్చి ప్రేయర్ చేయండి అన్నాడు. They said, Pastor Garu, can you please come and pray for our auntie who is not well? ఆమె చచ్చిపోవడానికి రెడీగా ఉంది, డాక్టర్స్ ఆమెని తీసుకోవట్లేదు హాస్పిటల్లో, ఎందుకంటే ఆమె డిసీజ్ అందరికీ స్ప్రెడ్ అవుతుందని ఆమెని పంపించేశారని చెప్పాడు. So they said, Pastor, our auntie is dying and she has a disease which is communicable, it is spreading, so even the hospitals are not accepting her to be admitted into the hospitals. Can you please come and pray for our aunt? They said. ఓకే ఐ విల్ కమ్, పద వెళ్దామని చెప్పాను. వాళ్ళతో పాటు నడుచుకుంటూ వెళ్తున్నాను. So I started walking with those 2 young fellows. వెళ్తుంటే భయంకరమైన చెడ్డ వాసన, భరించలేని వాసన వస్తుంది. As we are walking toward the place, I have faced a very bad smell, stench. అసలు భరించలేం, దాని వాంత్ వచ్చేస్తుంది, ఇలా తిప్పేస్తుంది కడుపులో. It was so bad smell that I was about to even vomit. సో నేను కర్చీఫ్ తీసుకున్నాను, కవర్ చేసుకున్నాను. ఆ పిల్లలు కూడా వాళ్ళు కర్చీఫ్ తీసుకొని కవర్ చేసుకున్నారు నోస్ని. So because of that stench, right, we started covering our faces and nose because it was too much, very ఎక్కడికి strong. వెళ్తున్నా అంటే ఆ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ యొక్క డెడ్లీ పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఆమె దగ్గర నుండి వస్తుంది. So I've noticed that this smell, bad smell, is coming from no one but from that woman. ఆమెకున్న డిసీజ్ ఏంటంటే ఫ్లెష్ బోన్ నుంచి సపరేట్ అయి పడిపోతుంది. So this particular disease is that her skin, her flesh from the bones is falling off. That's the disease. బాడీ అంతా కూడా వాటర్, పస్, బ్లడ్, ఎవ్రీథింగ్. So as Pastor is saying, there is a water, pus,
Everything was oozing out of her body. ఫ్లైస్ ఒక పక్కన కవర్ చేసే ఫుల్ బాడీ అంతా, తర్వాత మొత్తం మస్కిటోస్ అన్ని కవర్ చేసే ఫుల్ బాడీ అంతా. దోమలు, ఈగలు, they are all covering her. The mosquitoes వాళ్ళు and ఏం flies. చేశారంటే ఒక చెట్టు కింద ఆమెను పెట్టేశారు, ఆమె ఎప్పుడు చచ్చిపోతే అప్పుడు తీసుకెళ్లి పడేద్దామని. So these two young fellows kept their aunt under a tree outside in the open place, so that when she dies they thought that they'll just dispose her body. యాక్చువల్లీ ఈ ఇద్దరు పిల్లలు నన్ను టెస్ట్ చేస్తున్నారు, నాకు తెలియదు అది. I don't know if these two young fellows are, if they are testing me, I don't know. No, they came with the intention of testing me. They came to test me. వాళ్ళు నన్ను పరీక్షించడానికి వచ్చారు. ఎందుకంటే ఐఎమ్ ప్రీచింగ్ గాస్పుల్, ఐఎమ్ సేయింగ్ జీసస్ కెన్ డూ ఎనీథింగ్. Because they came to test me, because they saw that I was preaching saying that God can do this, God will do things. ఎందుకంటే డాక్టర్స్ రిజెక్ట్ చేశారు, మొత్తం హోల్ విలేజ్ అందరికి తెలుసు ఆమె అక్కడ చచ్చిపోవడానికి రెడీగా ఉంది 1 or 2 days లో. Because the whole village knows that this person is dying. The doctors know that she's going to die. బట్ ఐ డోంట్ నో వాట్ టు డూ దేర్. నాకు తెలియదు, నేను అక్కడ నేనేం చేయగలను నాకు తెలియదు. వాసన కూడా బ్రీత్ చేయలేకపోతున్నా, ఇన్హేల్ కావట్లేదు నాకు అసలు. I'm not able to even breathe there because But it is too started much. crying. Then I started crying. ఒకటే ప్రార్థన చేశా, ప్రభువా I started praying and I said, Lord, నీకు సాధ్యమే. it is possible with you. ఆమె ఎండ్ లో ఉంది, She is at the end, కానీ నువ్వు కొత్త బిగినింగ్ ఇవ్వగలిగిన దేవుడు. whereas you can give her a new beginning. జస్ట్ ఏ స్మాల్ ప్రేయర్ ఐ డిడ్. Small చిన్న ప్రార్థన చేశాను. ఇంటికి వచ్చేసాను. I came home. మిరాకిల్ హ్యాపెండ్ దట్ నైట్. The miracle took place that night. Suddenly all flies and mosquitoes disappeared. All the mosquitoes and flies, they disappeared. The smell stopped, అంటే ఆ వాసన ఆగిపోయింది అది. The వాసన కూడా ఆగిపోయింది. The bad smell stopped. మార్నింగ్ కల్లా బ్లడ్ పస్ ఏవైతే వస్తున్నాయి అవంతా కూడా ఆగిపోయింది అనమాట, ఇంకా అవ్వట్లేదు, స్ప్రెడ్ అవ్వట్లేదు ఇంకా. All the blood that was oozing, the pus that was coming out of body, everything stopped. నెక్స్ట్ డే మధ్యాహ్నం కల్లా ఆమె కూర్చుంది లేచి మంచం మీద. By next day afternoon, the woman stood up or got up and she sat. ఈవినింగ్ వాళ్ళ నెఫ్యూస్ని పిలిచి అడుగుతుంది, నాకు వాటర్ ఇవ్వండి, నాకు దాహం ఆకలేస్తుంది, కొంచెం వాటర్ ఇవ్వండి, అన్నం ఇవ్వండి అని అడుగుతుంది. So this woman healed, and then she talked to her nephew saying that, can you give me some water and food please? God healed her completely. దేవుడు ఆమెను సంపూర్తిగా స్వస్థత పరిచాడు. నేను వచ్చేసాను. I came back. 2 months తర్వాత మళ్ళా నేను నాగార్జున సాగర్ వెళ్ళాను. After 2 months I went back to Nagarjuna Sagar. నేను కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుండగానే సడన్గా ఒక మనిషి ఏమంటారు, ఒక తల మీద చాలా పెద్ద బరువు పెట్టుకొని రోడ్డు క్రాస్ చేస్తుంది చూసుకోకుండా. As I was going in the car, I noticed that there was one person carrying something on the head, and she or he was not watching the traffic. సో నేను సడన్గా బ్రేక్ కొట్టి నేను నిలబడిపోయాను. అరే ఆమె కొంచెం అయితే యాక్సిడెంట్ అయిపోయేది ఆమెకి. So I had to apply the brakes suddenly so that that person, whoever is trying to cross the road, will be spared. ఆ లేడీ నన్ను చూసి గుర్తుపట్టింది, పాస్టర్ అనుకుంటూ వచ్చింది నా దగ్గరికి. That person who was carrying that weight on the head, she saw me and recognized, and she came running, Pastor. నేను ఆమెను గుర్తుపట్టలేదు. But whereas I did not recognize నేను her, అడిగాను, హూ ఆర్ యు అమ్మా, ఎవరు మీరు అని అడిగా. then I asked her, who are you, miss? అమ్మ నేనండి, ఆ రోజు మీరు ప్రేయర్ చేశారు కదా చెట్టు కింద చచ్చిపోతుంటే. I am that person, same woman, Pastor. You prayed for me when I was dying under the tree. I am that person. ఆ రాత్రి మీరు ప్రార్థన చేసి వెళ్ళిపోయినాక నా మీదకి దేవుని వెలుగొచ్చింది. After you prayed that night the God light came upon me. ఆ లైట్ నా మీదకి వస్తున్న కొలది నాలో నుంచి ఏదో ఒకటి వెళ్ళిపోతుంది, నాకు కొత్త శక్తి వస్తున్నట్టు అనిపించింది. As the Lord's light was coming upon me, the things from my body were leaving, and then I was getting new energy, new strength. 3 days లో నేను నిలబడ్డాను లేచి. Within 3 days I stood up. ఇప్పుడు మంచిగా అయిపోయాను, మళ్ళా పనికి వెళ్తున్నాను, చూడండి నా తల మీద ఈ బరువు అని చెప్పింది ఆమె. So she said, see, I am completely healed now. I am able to go to work now. It is possible with our Lord Jesus. దేవుని ద్వారా సాధ్యమవుతుంది. కేవలం డిసీజెస్ మాత్రమే కాదు, బ్రోకెన్ హార్ట్ ని కూడా దేవుడు బాగు చేయగలిగిన వాడు. Not only diseases, but he can heal the broken heart. బ్రోకెన్ రిలేషన్షిప్స్ ని బాగు చేయగలిగిన వాడు. విరిగిపోయినటువంటి సంబంధాలను కూడా ఆయన
స్వస్థపరచగలడు. అది బిజినెస్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, జాబ్ ని కావచ్చు, ఏదైనా ప్రభు తిరిగి సెట్ చేయగలిగిన వాడు. Whatever it is, it could be business, it could be family, it could be health, God can restore it. ఓన్లీ బైబుల్ వర్స్ ఇస్ టెల్లింగ్, ఐజక్ బిగాన్ టు ప్రాస్పర్. దేవుని వాక్యం చెబుతా ఉంది, ఐజాక్ ఇస్సాకు అభివృద్ధి చెందడం మొదలుపెట్టాడు. అగైన్ యు ఆర్ గోయింగ్ టు బిగిన్ టు ప్రాస్పర్. సేమ్ వే మనం కూడా అభివృద్ధి పొందబోతున్నాం. నువ్వు తిరిగి స్వస్థత పొందుతావు. You will be healed again. తిరిగి నువ్వు గౌరవించబడతావు. You will be respected again. తిరిగి నువ్వు ఆశీర్వదించబడతావు. You will be blessed again. తిరిగి నువ్వు ఘనపరచబడతావు. You will be lifted up again. తిరిగి నువ్వు సంతోషంగా ముందుకు రాగలుగుతావు. In happiness you will come forward. కానీ ఈసారి రెండింతలు, డబల్. But whereas this time it's going to be double. Book of Isaiah 61:7 says, instead of your shame. Isaiah 61:7 7లో ఏముందంటే, instead of shame, you will have double portion of honor. అవమానానికి బదులుగా ఆశీర్వాదములు రెట్టింపు ఇస్తాడని దేవుడు చెప్తా ఉన్నాడు. It is possible with God. దేవుని ద్వారా సాధ్యం అండి. Do you believe that? మీరు విశ్వసిస్తా ఉన్నారా? Do you believe that? మీరు విశ్వసిస్తా ఉన్నారా దేవుడి ద్వారా ఎప్పుడో సాధ్యం? జరుగుతుందా, ఇప్పుడు కూడా జరుగుతుందా? నాకు జవాబు ఇవ్వండి చాలు. Do you think that it is going to happen sometime later or is it going to happen now? ఏదో పెద్ద కాన్ఫరెన్స్ లో జరుగుతుందా, లేక ఇప్పుడు ఇక్కడ దేవుడు చేస్తాడో చెప్పాలి. I want you to tell me the Lord is going to do in some big conference in big place or is he going to do now today? Many people, they believe in future, not in present. A lot of you believe in future, not in present. బైబిల్లో మరియా ఏమన్నదంటే, ఎస్ జీసస్, వెన్ యూ కమ్ దెన్ ఆల్ డెడ్ పీపుల్ రైస్ ఇన్ సెకండ్ కమింగ్ టైమ్, షీ సెడ్. In the Bible, Mary said, yes Lord, when you come back all the dead people would raise. But Jesus said, if you believe now, you will see the glory of God. But whereas దేవుడు ఏమన్నాడంటే, నువ్వు ఇప్పుడు విశ్వసిస్తే ఇప్పుడే చూస్తావని చెప్పి ప్రభు No, చెప్పాడు. 4 days అయింది ఆయన చచ్చిపోయి, ఎట్లా? Already 4 days have passed that he died. No, Jesus said, no, don't bother about the time, you just concerned about me. Do you believe or not? Jesus said, forget about the number of days. Do you believe me or not? No, I can't believe, Lord. నేను విశ్వసించలేను ప్రభువా. నాకు ఇప్పటికే చాలా బిట్రేయల్స్ అయిపోయినాయి. I already was betrayed quite a number of times. చాలా సార్లు చీట్ చేశారు చాలా మంది. Many people have cheated me already. చాలా మంది నన్ను అడ్వాంటేజ్ గా తీసుకున్నారు. Many people took advantage of me. The same thing happened to our pastor also. ఇదే విషయం పాస్టర్ గారికి కూడా జరిగింది. He spends a lot of things out of his love, compassion, from the God's perspective. పాస్టర్ గారు కూడా దేవుని ప్రేమను బట్టి చాలా విషయాలు చేస్తూ ఉంటారు. But he was not rewarded as he did for the people. ఆయన చేసినటువంటి కార్యాలను బట్టి ప్రజలు ఆయన్ని నేను ప్రేయర్ చేసినప్పుడు నాకు దేవుడు తెలియజేసిన విషయాన్ని మీకు పంచుకుంటున్నాను. నేను when I prayed, whatever I was revealed to me, that's what I'm sharing with you. But దేవుడు ఆ యొక్క కష్టాన్ని చూశాడు. But whereas the Lord saw that struggle, దేవుడు అన్నిటిని తిరిగి ఆయన రీపే చేయగలిగిన వాడు, రిస్టోర్ చేయగలిగిన వాడు. God can restore all those things. అందుకే ఈ సాయంకాలం ఈ మెసేజ్ ని మీ మధ్యలోకి తీసుకొని వచ్చాను. That is why I brought this message to your midst. The message of restoration. The message of restoration. తిరిగి దేవుడు మిమ్మల్ని నిలబెట్టగలుగుతాడు. God can make you stand again. తిరిగి ఈసారి రెండింతల శక్తితో, He will give you double portion of strength. రెండింతల అనాయింటింగ్ తో, రెట్టింపు అభిషేకంతో, రెండింతల జ్ఞానముతో, double portion of wisdom. దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. God will give you. ఎప్పుడో కాదు, ఇప్పుడు దేవుడు చేయగలిగిన. Not sometime later, but now. దేవుడు ఎప్పుడో బాగు చేయడు కాదు, ఇప్పుడు కూడా నిన్ను బాగు చేయగలిగిన వాడు. Not that God can do sometime later, He can do it even now. He can heal you. ఒకసారి ఇదే మాటను ఒక బాబుతో చెప్పాను. I told same thing to one person. ఆ బాబు ఏమన్నాడంటే నాతోటి, He said, ఇప్పుడే దేవుడు చేయగలిగితే నాకు ఒక కన్ను పని చేయదు, ఒక కన్ను గుడ్డిదైపోయింది, అంటే ఒక ఐబాల్, ఐ లాస్ట్ ద సైట్, సో ఇప్పుడు నన్ను బాగు చేయన్నాడు ఆయన, ఛాలెంజ్ చేశాడు నన్ను. So one person, he said, you are saying now he will do, now he will do. I don't have eye, my left eye maybe. Yes. So can you do? He said.
నేను చిన్నగా ఉన్నప్పుడు నా కంటికి ఏదో గుచ్చుకొని సెప్టిక్ అయి పాడైపోయింది. డాక్టర్ చెప్పారు వి కెనాట్ డూ ఇట్ ఎనీథింగ్, రీప్లేస్ ఐ. When I was a little kid, something got poked into my eye. So after that, I lost my eyesight. I said, I don't know what to give answer for that boy. So నాకు ఏం చెప్పాలో ఆ అబ్బాయికి నాకు అర్థం కాలేదు. బట్ విశ్వాసంతో ప్రేయర్ మాత్రం చేశా. But one thing I did, with faith I prayed. I just laid my hand upon that blind eye. I laid my hand on the blind eye and prayed. దేవుడు మిరాకల్ గా అబ్బాయికి సైట్ ఇచ్చాడు. God miraculously restored his sight. It is possible with our Lord. దేవునికి సాధ్యమవుతుందండి. For now he can do it now. ఇప్పుడు కూడా ఆయన చేయగలిగిన వాడు. He can do it now. జస్ట్ ఒక్కటే నీ లైఫ్ ఆయనకి డెడికేట్ చేయండి. You have to dedicate your life to him. Don't run here and there. అక్కడికి ఇక్కడికి పరిగెత్తొద్దు. Stay here. ఇక్కడ ఉండండి. Dwell here. ఇక్కడ Because the Lord said, I will be with you. ఎందుకంటే ప్రభు చెప్తున్నాడు నేను నీతో ఉంటానని చెప్తాడు. Isaac obeyed. ఇస్సాకు విధేయత చూపెట్టాడు. He began to prosper. అప్పుడు ఆయన అభివృద్ధి చెందాడు. Again you are going to begin to prosper. అదే విధంగా మీరు కూడా అభివృద్ధి పొందుతారు. లేచి నిలబడదాం అందరం కూడా ఇప్పుడు. Shall we all stand up? We'll come to God. దేవుని వైపు చూద్దాం. అందరం కూడా లేచి నిలబడదాం. Let us all of us stand, please. ప్లీజ్ ఒక్క నిమిషం టైం కోసం ఆలోచించకండి. Please do not think of time. ఎవరి కోసం ఆలోచించకండి. Do not think of others. జస్ట్ దేవుణ్ణి ఇన్వైట్ చేయండి. Just invite God. పరిశుద్ధాత్మ దేవుని ఇన్వైట్ చేయండి. Invite the Holy Spirit God. ఆయన నీ హృదయంలోకి రానివ్వండి. Let him come into your heart. ఆయన నీ యొక్క ఫ్యామిలీలోకి రానివ్వండి. Let him come into your family. ఆయన నీ బిజినెస్ లోకి రానివ్వండి. Let him come into your నీ business. జాబ్ లోకి రానివ్వండి. Let him come into your job. అడగండి దేవుణ్ణి. Ask him, దేవా Lord, నన్ను స్వస్థపరచు, heal me. నన్ను బాగు చేయి, Heal me. నన్ను నిలబెట్టు, Let me stand. మరలా నన్ను ఆశీర్వదించు. Bless me again. ఇస్సాకును ఆశీర్వదించిన దేవా నన్ను కూడా ఆశీర్వదించు. The Lord God who blessed Isaac, please bless me also. Lift your hands and ask the Lord, bless me. Lift మీ యొక్క చేతులు ఎత్తి ప్రభువును అడగండి. Lord, you bless me. ప్రభువా నన్ను ఆశీర్వదించండి. Restore me. నన్ను తిరిగి బలవంతుడు చేయండి. నన్ను పరిశుద్ధపరచయ్యా. Make me holy again. నన్ను విశ్వాసంతో నింపు. Fill me with your faith. మరలా నన్ను నీ నూతన కృపతో నింపు. Fill me with your grace again. ఎందుకంటే నువ్వు నా కోసం గొప్ప విషయాలు దాచి ఉంచావు. Because I know that you have kept good things for me. అందరూ కూడా చేతులు పైకెత్తుదామండి. Let's all raise our hands, please. Please open your heart. అందరూ కూడా మీ హృదయం దయచేసి తెరిచి మీ యొక్క హృదయాలు తెరవండి. మీ Ask చేతులు God, ఎత్తండి. దేవా నన్ను తాకండి. Lord, please touch me. నన్ను తాకండి. Please touch me. నన్ను తాకండి. Please touch me. నన్ను తాకండి. Please touch me. నా జీవితాన్ని మార్చండి. Please change my నా heart, my జీవితాన్ని life. మార్చండి. Change my life. ఫాల్స్ హోప్ కాదు నాయన, తప్పుడు నిరీక్షణ కాదు తండ్రి. ఒక సత్యమైనటువంటి నిరీక్షణ నాకుంది నాయన. I have real hope in you, Lord. నా హార్ట్ విరిగిపోయింది. My heart is broken. నా సోల్ క్రష్ అయిపోయింది. నా యొక్క ఆత్మ కృంగిపోయింది. ఇట్ ఈస్ ఇనఫ్ లార్డ్. ఇది చాలు నాయనా. నన్ను ఇక బాగు చేయండి. Please make me well, O Lord, నన్ను again. బాగు చేయండి. Do it again, Lord. నన్ను ఆశీర్వదించండి. Please bless me, దయచేసి Lord. అందరూ కూడా నోరు తెరిచి దేవుని అడగండి, దేవా నన్ను తాకండి. Please everyone open your mouth and ask God. దేవా నన్ను తాకండి. Please touch me, Lord. తాకండి. Touch me, ఈ God. రాత్రి నాకు విడుదల ఇవ్వండి. Tonight give me restoration. ఈ రాత్రి నన్ను మరలా బాగు చేయండి. Please heal me, Lord, tonight. ఇక్కడ దేవుని సన్నిధి ఉంది. I want you to know that there is a presence of God దేవుని here. ఆత్మ దిగి వస్తుంది. Spirit of God is descending. దేవుని ఆత్మ దిగి వస్తుంది. God's Spirit is descending. దేవుని చెయ్యి మన మీదకి దిగి వస్తుంది. God's hand is approaching us. ఆయన ఇప్పుడు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. He is going to heal you. అది స్కిన్ డిసీజ్ అయినా సరే, Whether it is skin disease, అది బోన్ ప్రాబ్లం అయినా సరే, అది ఏ ప్రాబ్లం అయినా పర్వాలేదు. బోన్ ప్రాబ్లం, Even if it is a problem of the bones, ఎనీ ఆర్గన్ ఆఫ్ యువర్ బాడీ, ఏ అవయవం అయినప్పటికీ దేవుడు నిన్ను బాగు చేయబోతున్నాడు. God is going to heal you. ఆయన శక్తి ఇక్కడ ప్రసరిస్తుంది.
God's power is going to flow through you. ఆయన ఆ బ్రోకన్నెస్ ని దేవుడు హీల్ చేయబోతున్నాడు. He is going to heal your ఆయన నిన్ను brokenness. హీల్ చేయబోతున్నాడు. ఆయన నిన్ను స్వస్థపరుస్తున్నాడు. ఆయన నిన్ను బాగు చేయబోతున్నాడు. He is going to heal you. ఆయన నీ దుఃఖమంతా తీసివేయబోతున్నాడు. He is going to take off all your grief. నువ్వు ఏడ్చిన ఏడుపు కన్నీటినంతా దేవుడు తుడిచివేయబోతున్నాడు. Whatever you have grieved, whatever you have shed your tears, he is going to wipe those tears off. ఎంత మంది దగ్గర నీ కష్టాన్ని పోగొట్టుకున్నావో, ఎంత మంది దగ్గర నీ లైఫ్ ని వేస్ట్ చేసుకున్నావో, Wherever you have shared your life, lost your life with your friends or whoever it is, దేవుడు తిరిగి ఆ సంతోషాన్ని నీకు అనుగ్రహించబోతున్నాడు. the Lord God is going to bring back that happiness into your life. నేనేదో ఒక ఫాల్స్ మాట చెప్పట్లేదు, దేవుడు చెయ్యబోయే సత్యమైన మాట మీద చెప్తూ ఉన్నాను. I am not just sharing some false words here, I am sharing the word of God. దేవుడి మినిస్ట్రీని మరలా రిస్టోర్ చేయబోతున్నాడు. God is going to restore this ministry. ఈసారి నూతన బలముతో రిస్టోర్ చేయబోతున్నాడు. He is going to strengthen this ministry with new strength. గోల్డ్ అండ్ హార్టెడ్ ప్రజలతో దేవుడి యొక్క పరిచర్ను వృద్ధి చేయబోతున్నాడు. The Lord is going to increase the ministry among people. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. God is going to do mighty things amongst us. అన్వాంటెడ్ థింగ్స్ ని దేవుడు జీవితాల నుంచి తీసివేయబోతున్నాడు. Whatever the unwanted things, he is going to remove from this. దేవుని శక్తి ఇప్పుడు దిగి వస్తుంది. God's power is coming down. నేను కాదు, యేసయ్య దిగి వస్తూ ఉన్నాడు. The Lord God is coming down. జీసస్ ఇస్ కమింగ్ డౌన్. యేసు కిందికి వస్తున్నాడు. ఆయన చేతిని చాపి ఉన్నాడు. ఆయన he stretched his hands. See, you can feel his touch. Please ఆయన యొక్క చేతుల్ని ముట్టుకొని మీరు స్వస్థత పొందండి. You can feel his touch. ఆయన యొక్క స్పర్శ మీరు పొందండి. ఆయన హీలింగ్ పవర్ వస్తుంది మీ మీదకి. His healing power is coming on you right now. తల నుంచి అరికాలు వరకు. Right from head to toes. I can see the power of God is flowing here. నేను దేవుని యొక్క శక్తి ఇక్కడ ప్రసరించడం Jesus is చూస్తున్నాను. walking in our midst. యేసు మన మధ్యలో నడుస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను బాగు చేస్తున్నాడు. He is healing you. ఆయన నీకు నూతన కార్యము చేయబోతూ ఉన్నాడు. He is doing a new thing in your life. న్యూ హృదయాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. కొత్త హృదయాన్ని ఇవ్వబోతున్నాడు. నూతన మనస్సును ఇవ్వబోతూ ఉన్నాడు. He is going to give you new mind. నూతన జీవితాన్ని ఇవ్వబోతూ He ఉన్నాడు. is going to give you new life. ఇది జోక్ కాదు, దేవుడు చేయబోయే కార్యం ఇది. This is not a joke, my friend. The Lord is doing new thing. దేవుని అభిషేకం ఇక్కడ ఉంది. God's anointing presence is దేవుని here. భయం ఇక్కడికి రాబోతూ ఉంది. God's power is coming here. దేవుని భయము రాబోతూ ఉంది. God's fear is coming here. దేవుని విశ్వాసం రాబోతూ ఉంది. God's faith is coming దేవుని here. శక్తి రాబోతూ ఉంది. God's power is coming ఇక here. దేవుడు కార్యం మీరు చూడబోతూ ఉన్నారు. You are going to see God's things. మిమ్మల్ని బాధిస్తున్న రోగములు మిమ్మల్ని వదిలిపోబోతున్నాయి. Whatever that are troubling you, the diseases are leaving you right యేసయ్య now. వాటిని వెళ్ళగొడుతూ ఉన్నాడు. Jesus is driving them యేసయ్య away. వెళ్ళగొడుతూ ఉన్నాడు. Jesus is driving them యేసయ్య away. వెళ్ళగొడుతూ ఉన్నాడు. Jesus is driving them away. రోగములు వెళ్ళిపోతున్నాయి యేసు నామములో. In the name of Jesus, the diseases are leaving now. ప్రతి ఇన్ఫర్మిటీ, ప్రతి ఇల్నెస్, సిక్నెస్, ఐ కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ బి రిమూవ్డ్. ప్రతి అనారోగ్యము, రుగ్మత అన్ని కూడా మిమ్మల్ని వదిలి యేసు నామములో వదిలి వెళ్ళాలని నేను ప్రతి ఆజ్ఞాపిస్తున్నాను. దయ్యపు శక్తుల ప్రభావాన్ని యేసు నామములో గద్దించి వెళ్ళగొడుతున్నాను. యేసు నామములో దురాత్మ శక్తుల్ని ఇక్కడి నుంచి విడిచి వెళ్ళమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. ఎవ్రీ డార్క్నెస్ బి రిమూవ్డ్ ఇన్ జీసస్ నేమ్. అంధకార శక్తులన్నిటిని కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవని ఆజ్ఞాపిస్తున్నాను. ఎవ్రీ అన్సర్టనిటీ బి రిమూవ్డ్ ఇన్ జీసస్ నేమ్. యేసు శక్తిగల నామములో, యేసు క్రీస్తు నామములో, యేసు శక్తిగల in నామములో the name of Jesus, రిసీవ్ యువర్ హీలింగ్. receive your healing. రిసీవ్ యువర్ మిరకల్. ఆయన యొక్క అద్భుతాన్ని పొందుకోండి. రిసీవ్ యువర్ మిరకల్. ఆయన అద్భుతాన్ని పొందుకోండి. రిసీవ్ యువర్ మిరకల్. ఆయన అద్భుతాన్ని The Lord పొందుకోండి. is touching you. యేసు మిమ్మల్ని ముట్టుకుంటున్నాడు. Thank you Jesus. వందనాలు ప్రభువా. Thank you Jesus. వందనాలు ప్రభువా. I curse every chronic disease in the name of Jesus. యేసు యొక్క నామంలో ప్రతి రుగ్మతని అనారోగ్యాన్ని శపిస్తూ ఉన్నాను. Thank you Lord. Financial crisis, ఆర్థిక loans, ఇబ్బందులు, debts, అప్పులు, అవి మన మైండ్ని డిస్టర్బ్ చేశాయి. they are disturbing our minds. మన హార్ట్స్ని డిస్టర్బ్ చేశాయి. They are troubling our hearts. మన ఫ్యామిలీని డిస్టర్బ్ చేశాయి. They are troubling our families. అది చాలా బర్డెన్తో కూడిన యోకుగా మారి మన జీవితాల్ని క్రష్ చేస్తూ ఉన్నాయి.
These financial difficulties are a big yoke on our families and they are crushing us. Now the Lord is breaking that curse. దేవుడు ఇప్పుడు ఆ యొక్క కష్టాలని తీసివేస్తున్నాడు. You're going to see the supernatural miracle. దేవుని యొక్క శక్తిని మీరు చూడబోతున్నారు. Supernatural గా miracles జరగబోతున్నాయి ఫైనాన్సెస్ లో. You are going to see supernatural miracles of the Lord in your దేవుడు మీ finances. డెబ్ట్స్ ని క్యాన్సిల్ చేయబోతున్నాడు. The Lord is going to cancel your debts. The long suffering of days ని దేవుడు క్యాన్సిల్ చేయబోతున్నాడు. దీర్ఘకాలంగా మీరు కష్టపడుతున్నటువంటి ఆ కష్టాలను ఆ తీసేస్తున్నాడు. ఫైనాన్షియల్ క్రైసిస్ అనే దెయ్యం వెళ్ళిపోతుంది మీలో నుంచి. That financial demon is going to leave you. Hallelujah. Hallelujah. Lord, now I pray those who are really waiting for a miracle in their PR, visa, permanent. Lord, have mercy upon them. Lord, have mercy upon them. Yes. Lord, have mercy upon them. Yes. Do a miracle. Perform your miracles. Perform your miracles. Yes, Lord. I see somebody's right leg. It is very painful. The problem in the bone. I see. Now the Lord is touching that leg. Right leg, foot. God is healing that problem. ఇక్కడ ఎవరికో కుడి పాదం కుడి కాల్లో సమస్య ఉన్నది. దేవుడు వాళ్ళని స్వస్థపరుస్తూ ఉన్నాడు. Intestine problem, abdomen problem, gallbladder problem ని ప్రభు దేవుడు తాకి బాగు చేయాలని ఆశపడుతున్నాడు ఈరోజు. ఈ రాత్రి అద్భుతం జరగబోతుంది. ఒక లమ్ కనబడుతుంది. దేవుడు ఆ యొక్క గడ్డను దేవుడు స్వస్థపరచబోతున్నాడు మిరాకల్గా. You can receive your miracle from God. Somebody is having a problem in the lung. The Lord is going to heal that growth. No more suffering. Now Lord is turning all your sorrow into joy. From today onwards, you're going to see big breakthrough in the ministry. Hallelujah. Amen. The refreshness, happiness, joy, glory, power of God, anointing of God, healings, miracles, restoration you're going to see in the ministry. Thank you, Jesus, for the wonderful time. Thank you, Lord, for healing your people. Thank you for this wonderful opportunity. We give you all glory and honor. In Jesus' name I pray, Lord. Amen. 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 Thank you, Lord. Thank you. Thank you, dear Pastor. Thank you.